నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏబిఎన్ ఆర్కే వ్యాఖ్యలపై వైసీపీ సమరభేరి. ఆర్కేపై తిరగబడ్డ వైసీపీ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నంద్యాల బాల అకాడమీలో ఘనంగా రేపటి పౌరుల నిర్మాణం సదస్సు. నంద్యాలలో భూదందా, బెంబేలెత్తుతున్న బాధితులు. నంద్యాల పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్. మున్సిపాలిటీ శాఖ కీలక నిర్ణయం. నంద్యాలలో రైతన్నల పోరుబాట, కలెక్టరేట్ ముట్టడి. మహిళల గౌరవాన్ని కించపరిచారంటూ నేతల ఆగ్రహం. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. వైసీపీ నేతల హెచ్చరిక. రాధాకృష్ణ ఖబర్దార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమంలో మహిళలను, వైసీపీ కార్యకర్తలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలు వదిలేసి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఆర్కేతో పాటు ఏబిఎన్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పచ్చ పార్టీకి వంత పాడుతూ జర్నలిజం ముసుగులో నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటూ ఏబిఎన్ ఆర్కేపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ నెల 4వ తేదీన ప్రసారమైన వీకెండ్ కామెంట్ బై ఆర్కే ప్రోగ్రాంలో మహిళలను కించపరిచేలా అత్యంత అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ అస్రార్ బాషకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు పార్టీ నేతలు. జగన్మోహన్ రెడ్డి చెబితే సొంత భార్యలను కూడా చెల్లెలుగా భావించే వెన్నెముక లేని బ్యాచ్ అంటూ ఆర్కే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక పార్టీని విమర్శించడం మాత్రమే కాదని, మహిళా లోకాన్ని కట్టుకున్న భార్యలను అవమానించడమేనని నేతలు మండిపడ్డారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు వైసీపీ నేతలు మాట్లాడుతూ, రాధాకృష్ణకు అసలు సంస్కారం ఉందా? నీకు తల్లి, చెల్లి, భార్య లేరా? రాజకీయ విమర్శలు చేయాలంటే నీతిగా చేయాలి, అంతేకాని వైసీపీ కార్యకర్తల భార్యల గురించి అంత నీచంగా మాట్లాడతారా? జర్నలిజం పేరుతో నువ్వు చేస్తున్నది అరాచకమని ఫైర్ అయ్యారు. వెంటనే ఆర్కేపై, ఆ ఛానల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. మరోసారి నోరు జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ నెల 4వ తేదీన ప్రసారమైన వీకెండ్ కామెంట్ బై ఆర్కే ప్రోగ్రాంలో పాల్గొన్న యాంకర్, ఎడిటర్ మరియు మేనేజ్మెంట్ అందరినీ బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు. మహిళలను కేవలం వస్తువులుగా చిత్రీకరిస్తూ లింగ సమానత్వాన్ని దెబ్బతీసేలా ఆర్కే ప్రసంగాలు ఉన్నాయని వారు ఆరోపించారు. బాధ్యతాయుతమైన జర్నలిజం స్థానంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఏబిఎన్ వైఖరిపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధమవుతున్నామని వైసీపీ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, స్టేట్ లీగల్ సెల్ స్పోక్ పర్సన్ తిమ్మారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, అనిల్ అమృతరాజ్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా వైసీపీ సెక్రటరీలు శివనాగిరెడ్డి, దేవనగర్ భాషా, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతయ్య, శ్రీనివాసులు, ప్రతాప్ రెడ్డి, సాయిరాం రెడ్డి, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, నంద్యాల అసెంబ్లీ సంఘం మహిళా అధ్యక్షురాలు హుసేనమ్మ,
వైసీపీ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాధాకృష్ణ గారు పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళను కించపరచమైనటువంటిది ఆయన కుసంస్కారానికి నిదర్శనం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. మీకు మీ బంధువులు, మీకు చెల్లెళ్ళ వరుస అయ్యే వాళ్ళు, తల్లి వరుస అయ్యే వాళ్ళు ఎవరో ఒకరు వైసీపీ ప్రభుత్వం ఉండే ఉంటారు. ఇప్పుడు నువ్వు పరోక్షంగా నీకు వరుస అయ్యేటువంటి అక్క చెల్లెళ్లను నువ్వు ఈరోజు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద నువ్వు విమర్శించడం జరిగింది. అసలు నీకు ఎలాంటి మానవత్వపు విలువలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని ఈ పత్రికాముఖంగా నీకు అడుగుతా ఉన్నాను. మావిగన్ అనేటువంటి దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు, ప్రజల్లో రెస్పాన్స్ అద్భుతంగా మావిగన్ పైన వస్తున్నప్పుడు, 2 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి సాధ్యం కాని అమరావతి పైన మీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చను సహించలేక ఈ లక్షల కోట్ల దోపిడీకి తెరపడుతుందనేటువంటి అభద్రతా భావంతో ఈరోజు నువ్వు ఇంత నీచానికి ఒడిగట్టావంటే పైన దేవుడున్నాడు, ఖచ్చితంగా దీనికి నువ్వు తగినటువంటి శాస్తి అనుభవించక తప్పదని చెప్పేసి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఉసురు నీకు తప్పకుండా తగులుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ రోజు నువ్వు చేసినటువంటి ఈ పాపానికి నిన్ను కఠినంగా శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ స్టేషన్ కి వచ్చి నీ మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎల్ల వేళలా వారికి అండగా నిలబడతాం. వారికి ఎలాంటి కష్టాన్ని రానియం. మీలాంటి నీచుల యొక్క భర్తం పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. 4వ తేదీ వీకెండ్ బై ఆర్కే అని ఏబిఎన్ ఛానల్లో పచ్చపార్టీకి వంతపాడుతున్నటువంటి రాధాకృష్ణ సభ్య సమాజం మహిళలు కలదించుకునే రకంగా కామెంట్స్ చేయడం అనేది ఎంత ఘోరం. మీ ద్వారా నేను రాధాకృష్ణ అడుగుతా ఉన్నాను, నీకు చెల్లెళ్ళు లేదా, నీకు తల్లి లేదా, నీకు భార్య లేదా? మా వెన్నెముక గురించి మాట్లాడుతా ఉన్నాం. ఒక్కసారిగా మా జగనన్న ఒక్క చిటికేస్తే రాధాకృష్ణ నీ ఛానల్ ఎక్కడే గాని తిరగలేదు. మేము అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, కేవలం నువ్వు ఎక్కడి నుంచి తయారైనావు అనేది 1,00,000 మంది చూసినారు. ఒక సైకిల్ మీద నుంచి నీ జీవిత ప్రయాణం మొదలైంది. ఈ రోజు నీ బ్రోకరేజీ పనులకు చంద్రబాబు నాయుడుకు చేసుకుంటా ఉన్నావా, ఎవరికి చేసుకుంటా ఉన్నావా చేసుకో. మా వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్, నీ అంతు చూడ్డానికి ఎవరు వెరవరు, ఎవరు భయపడరు. నీవు అంత పరుష పదజాలం వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మావిగన్ గురించి మాట్లాడుతా ఉన్నావు, నీ విధానం మాట్లాడుకో. ప్రజలు ఎవరికైతే నచ్చుతారో వాళ్ళకి హర్షిస్తారు. నీవు ఆ రకంగా మాట్లాడము, భార్యలను, చెల్లెళ్లను ఏమా మాటలు, జాగ్రత్త. మేము మొన్న హైదరాబాద్ కు పోయి నిరసన తెలపడం జరిగింది. స్టేట్ అంతా నిరసన తెలుపుతా ఉన్నాము. నీ మీద అన్ని రకాల చర్యలు చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి ప్రతి అధికారికి, ప్రతి ఆఫీస్ లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నీకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, అప్పుడు కూడా నీకు సరైన టైంలో బుద్ధి చెబుతామని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మేము మమ్మల్ని సతాయించిన వాళ్ళను, మా మీద వేసిన వాళ్ళని ఎవరిని వదలం, తరిమి కొడతామని చెప్పేసి మానవత్వము, పత్రికా విలువలు ఉంటే నీవు బేషరతుగా నేను చెప్పింది తప్పు, నేను ఇంకోసారి చెప్పను అని క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకోవాల్సిందిగా, ఇప్పుడైనా చివరి అవకాశంగా ఉంది కాబట్టి నీకు హితవు పెడుతా ఉన్నాను. లేని పక్షంలో అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతాం. నంద్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది. స్థానిక పార్క్ రోడ్డులోని బాలా అకాడమీ పాఠశాలలో రేపటి పౌరుల నిర్మాణం అనే అంశంపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని బాలా అకాడమీ పాఠశాలలో ఏప్రిల్ 9 గురువారం నాడు రేపటి పౌరుల నిర్మాణం అనే ప్రత్యేక సదస్సు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశపు ప్రముఖ వక్త మరియు బిజినెస్ కోచ్ వేణు కళ్యాణ్ ముఖ్య వక్తగా విచ్చేసి తన ప్రసంగంతో అందరినీ ఉత్తేజపరిచారు. పాఠశాల ఫౌండర్ కొండయ్య, డైరెక్టర్ రవీంద్రనాథ్,
కరెస్పాండెంట్ మాధవిలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పట్టణ ప్రముఖులు, వైద్యులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 3 ప్రధాన దశలుగా సాగింది. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎలా రాణించాలి, క్రమశిక్షణతో కూడిన విద్య మరియు విజయ సూత్రాలను వేణు కళ్యాణ్ విద్యార్థులకు వివరించారు. పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ఎంత కీలకమో, వారి బాధ్యతలు ఏమిటో వివరిస్తూ ప్రత్యేక సెషన్ నిర్వహించారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల బోధన పద్ధతులు, విలువలతో కూడిన లక్ష్యాల గురించి దిశానిర్దేశం చేశారు. ఈరోజు మాకు చాలా ఆనందకరమైన రోజు. మిషన్ ఫ్యూచర్ వారియర్స్ బిల్డింగ్ అనే ప్రోగ్రామ్ ని మేము మా స్కూల్లో జరుపుతున్నాము. ఈరోజు డివైఆర్ ఫంక్షన్ హాల్లో మన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అయిన వేణు కళ్యాణ్ గారి చేత పిల్లలకి, తల్లిదండ్రులకి మరియు టీచర్స్ కి ప్రత్యేక సమావేశం నిర్వహించబడుతోంది. ఆ సమావేశంలో వేణు కళ్యాణ్ గారు పిల్లల్ని నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ చేస్తా ఉన్నారు. అలాగే పేరెంట్స్ కూడా చూస్తున్నట్టయితే చాలా మంది పేరెంట్స్ స్మార్ట్ పేరెంటింగ్ వైపు అడుగులేస్తున్నారు. సో ఆ స్మార్ట్ పేరెంటింగ్ ని మా స్కూల్లో ఈ రోజు వేణు కళ్యాణ్ సార్ చేత ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది నిరంతరం మా పాఠశాలలో ఈ కోచింగ్ జరుగుతూనే ఉంటుంది పేరెంట్స్ కి. అలాగే టీచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్, అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టుగైతే టెక్నాలజీ AI అప్డేట్ అవుతా ఉంది. సో మా టీచర్స్ ని కూడా అలాగే కోడింగ్, AI పైన శిక్షణ ఇవ్వడానికి సార్ని ఆహ్వానించాము. సార్ ఈ రోజు మా అందరికి 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతోంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మా పాఠశాలలో గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా చాలా జరుగుతాయని నంద్యాల ప్రజలకి హామీ ఇస్తున్నాము. ఇక మీదట మా పాఠశాలలో నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీని యూజ్ చేసి టీచింగ్ చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు మాకు వెబ్సైట్ లాంచ్ అవుతుంది. అలాగే మా లోగో చేంజ్ అవుతుంది. గత 46 సంవత్సరాలుగా ట్యూషన్ పరిధిలో ఉన్న మా స్కూల్ ఈ రోజు పెద్ద ఉన్నతమైన స్థాయికి చేరడానికి కొండయ్య సార్ గారు కారణం. సో ఆ కొండయ్య సార్ గారి ఆశయాలను మేము 2వ తరమైన రవీంద్రనాథ్ గారు అలాగే మాధవీలత దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఇలాంటి సమావేశం నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నంద్యాల జిల్లాలో జొన్న, మొక్కజొన్న సాగు చేసిన రైతులు రోడ్డెక్కారు. పంట చేతికొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సాగు చేసిన పంటను రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ సాక్షిగా రైతాంగం కడలిలాగా ఉప్పొంగింది. జిల్లాలో సుమారు 72,000 ఎకరాల్లో జొన్న, 1,67,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కలెక్టరేట్ ను ముట్టడించారు. ఎకరాకు 40,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి తీరా పంట అమ్ముకుందామంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు రాజశేఖర్, రామచంద్రుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో గడివేముల, పాణ్యం, బేతంచెర్ల, గోస్పాడు వంటి పలు మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొక్కజొన్నకు క్వింటాల్కు 2,400 రూపాయలు, హైబ్రిడ్ జొన్నలకు 3,749 రూపాయలు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని, ఇది మధ్య దళారులకు లబ్ధి చేకూర్చడమేనని నేతలు మండిపడ్డారు. ఈ క్రాప్ నమోదుతో సంబంధం లేకుండా కౌలు రైతులతో సహా అందరి నుంచి పంటను సేకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రైతుల సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని జేసీ స్పందించి త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే గతంలో కూడా ఇలాగే హామీలు ఇచ్చి మోసం చేశారని, ఈసారైనా ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని రైతులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు పాలకుల నిర్లక్ష్యం మధ్య నలిగిపోతున్న రైతన్నకు ఈసారైనా న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి. నా పేరు సుధాకర్ రెడ్డి, ఎం చింతకుంట్ల గ్రామం, గోస్పాడ మండలం, నంద్యాల జిల్లా. మా చింతకుంట్ల గ్రామంలో దాదాపు 400 నుంచి 500 ఎకరాలు మహేంద్ర జొన్న సాగు చేశాము.
ఫిబ్రవరి 15 కల్లా పంట వచ్చింది. ఏప్రిల్ 10 వచ్చి కూడా ఇంకా ప్రభుత్వం కొనలేకున్నది. ఇన్నాళ్ళు మాకు గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో కవాళ్ళలోనే కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినారు, కానీ ఈ గవర్నమెంట్ లో కానీ ముందుకు కొనుక్కున్నారు. 3740 రూపాయలతో గవర్నమెంట్ కొనాలని చెప్పినారు, కానీ 3000 రూపాయలతో బయట అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు విన్నుల్లో పెట్టుకోవడానికి స్థలాలు లేవు, గోడౌన్లు వేసుకోవడానికి ఇబ్బంది వస్తుంది. కానీ కొంటామని 2 నెలలు అయితేనే కానీ ఇంకా కొనలేకున్నది. దాని మీద కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ తగిన చర్య తీసుకొని కొంటారని ఆశిస్తున్నాను. మాది గడివేముల మండలం పెసవాయి గ్రామం. మేము మా పొలంలో జొన్న పంట ఎక్కువ సాగు చేశాము. మా ఊరి గ్రామ పొలమేరలో దాదాపుగా 90% జొన్ననే సాగు చేశాము. మాకు అధిక ఖర్చులు వచ్చినాయి. మాకు ఇప్పుడు ఇళ్ళల్లో వేసుకుని కూడా విధాయకం లేక గోడౌన్లో పక్కన ఏమన్నా స్థలాల్లో వేసుకొని ఆడ వాళ్ళకు బాడీలు కట్టి మళ్ళీ మాకు ఇది పై ఖర్చు తగులుతా ఉంది. కావున గవర్నమెంట్ వారు తొందరగా కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాము. మీరు లేటు చేసే కొద్దీ మాకు గోడౌన్లో బాడీలు కానీ ఇంకోటి కానీ మాకు వ్యవస్థ ఖర్చులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా జిల్లాలో ఉన్నటువంటి మొక్కజొన్న హైబ్రిడ్ జొన్న వేసినటువంటి రైతులు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. పంటల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరగా ప్రకటించాయి. 2400 రూపాయలతో మొక్కజొన్న క్వింటాలు కొనుగోలు చేస్తామని, 3749 రూపాయలతో హైబ్రిడ్ జొన్నలు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇతర ధాన్యాలు కూడా ప్రకటించినటువంటి తీరా ఈరోజు చూస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఒకవైపు రైతులేమో గత ఖరీఫ్ లో ఇప్పుడు రబీలో గిట్టుబాటు ధరలు లేవు. ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఎక్కడ ఆచరణ లేదు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తికి వెళ్లి అక్కడ సత్యసాయిబాబా జన్మదినం సందర్భంగా ఖరీఫ్ లో ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేస్తామని అక్కడ హామీ ఇచ్చాడు పవిత్రమైనటువంటి పుట్టపర్తిలో. మరి దేవుని పైన అపారమైనటువంటి నమ్మకాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖరీఫ్ పంట పూర్తిగా అయిపోయినా ఏ ఒక్క ధాన్యాన్ని కూడా కొన్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రబీలోనైనా కొనుగోలు చేస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. 30,000 నుంచి ఎకరాకు 40,000 దాకా పెట్టుబడి ఖర్చులు వస్తున్నాయి. రసాయనిక పేరులో ధరలు పెరిగాయి, ట్రాక్టర్ల ధరలు పెరిగాయి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి. కానీ రైతు పండించినటువంటి పంటకు మాత్రం గిట్టుబాటు ధర ఉండేటువంటి పరిస్థితి అనేటువంటి లేదు. మేము ఈరోజు అడుగుతున్నాం మంత్రివర్గాన్ని, మీరు నిజంగా రైతు కుటుంబాలే అయితే రైతుల కష్టాలు కన్నీళ్లు మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఎవరో పని చేస్తే నేను రైతు అని చెప్పుకొని 100,000 ఎకరాలు సంపాదించుకున్నటువంటి మీరు రైతుల గురించి ఆలోచించేటువంటి శక్తి, ఆ అవకాశము, ఆ టైం కూడా మీకు ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటి లేదు. ఒకవైపున కొత్తగా సినిమాలు తీసినటువంటి వాడు ఆయన మన ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. మేము సినిమా 300 కోట్లు ఖర్చు పెట్టాము, మేము నష్టపోతాము, సినిమా టికెట్ ధర పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్తే రాష్ట్ర కేంద్రాలు అమలు ఇచ్చి వాళ్లకు అవకాశం ఇస్తున్నాయి. మరి రైతు మేము పండించిన పంటకు మొక్కజొన్నకు 2,500 రూపాయలు ఖర్చు వచ్చింది బస్తాకు. అట్లాగే హైబ్రిడ్ జొన్నలకు 4,000 రూపాయలు ఖర్చు వచ్చింది. దానిపైన అదనంగా ఖర్చు వేసి మేము పంటలు అమ్ముతామంటే కొంటారా? రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఆత్మహత్యలు రైతులు పెరుగుతున్నాయి. మన రాష్ట్రం 3వ రాష్ట్రంగా ఉంది మహారాష్ట్ర తర్వాత. ఆత్మహత్యలు ఏమాత్రం నివారించడం లేదు. వెంటనే మద్దతు ధరకు మరి మొక్కజొన్నలు హైబ్రిడ్ జొన్నలు కొనుగోలు చేయాలని, ధాన్యం ఆరబోసుకున్నకు టార్పాలిన్స్ ఉచితంగా రైతులకు ఇవ్వాలని, ఈ క్రాప్ బుకింగ్ తో నిమిత్తం లేకుండా రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గత ఖరీఫ్ లో అధిక వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఆ పంట నష్టపరిహారం ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏ సీజన్ లో రైతుకు నష్టం జరిగితే ఆ సీజన్ లో నష్టపరిహారం ఇస్తారు. మరి ఎక్కడ? మరి పైన ఖరీఫ్ లో నష్టపోయారు కదా, నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే నంద్యాలలో ల్యాండ్ గ్రాబింగ్ మాఫియా పంచా విసురుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అధికార పార్టీ అండ చూసుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఏళ్ల నాటి డాక్యుమెంట్లు ఉన్నా, కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, సెటిల్మెంట్ల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా ఫరూక్ నగర్ లో చోటు చేసుకున్న భూ వివాదం ఇప్పుడు స్థానికంగా పెను కలకలం రేపుతోంది.
సార్ నమస్కారం సార్. మా నంద్యాల ఈ ప్రాపర్టీలో మాది వచ్చేసి బాలాజీ కాంప్లెక్స్లో టౌన్షిప్ దాని ఎదురుగా మా ప్రాపర్టీ ఉంది. 1900 సర్వే నెంబర్లో మాది ఉంది 24 సెంట్లు. వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళు వచ్చేసి మమ్మల్ని మాది అని వాళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు. 3 నెలల నుంచి మాకు ఇబ్బందిగా పెడుతున్నారు. ఆడికి మేము అదే మున్సిపాలిటీ సర్వే దగ్గర కూడా పోయినాము. అక్కడ కూడా చెప్తే అంతా చూసి న్యాయం చేసి ఇచ్చినారు. వాళ్ళదేం లేదు కాబట్టి వాళ్ళు ఆడ కూడా అడిగినారు, వాళ్ళదేం లేదని సరే అని పోయినారు. మళ్ళీ ఇది 2 నెలలకు ముందు వచ్చి దౌర్జన్యంగా ఇది మాది, మేము పాతుతాం మా పేరు మీద అని వాళ్ళ పేరు పెట్టి దౌర్జన్యంగా పాతున్నారు. పాతినా మేమేం అనలే, కానీ పేపర్లో మేము చూపిస్తాము, మీది ఉంటే మీరు చూపించాలి అంటే మేము చూడం, మావేమేం లేదు, మా లాయర్ దగ్గర రాండి మాట్లాడదాం ఆడ ఇది అని అంటారు. మమ్మల్ని ఏమో చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. మేము ఇది ఆ పాతింది తీసేయని చెప్తే మీ తలకాయలు పగల కొడతామని మా అన్నదమ్ముల్ని ఇద్దరిని బెదిరిస్తున్నారు. చాలా భయం బాధితులుగా ఉంది సార్. తర్వాత వచ్చి మనం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాము. సీఏ గారికి కూడా దయచేసి మమ్మల్ని తండ్రికి ఇది చేయమని చెప్తున్నాము. వాళ్ళు పొలిటికల్గా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు 3 months నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. కొద్దిగా దీని గురించి ఆలోచన చేసి మేము న్యాయం చేయాలి సార్. ఇప్పుడు మా ల్యాండ్ వచ్చేసి ఒక 16 సంవత్సరాల నుంచి ఉంది మా చేతుల్లోనే. మేము దానికి పన్నులు కట్టినాము, అన్నీ కట్టినాము. ఆల్రెడీగా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది మొత్తం. అవి అన్నీ మా అక్కడ ఉన్నాయి కాబట్టి మేము దాంట్లో ఉన్నాము కూడా సైట్లో. మేము అన్నదమ్ములం అంతా. నా స్థలం ఒకటి ఖాళీ ఉంది, వేరే వాళ్ళు వచ్చింటే నేను ఆల్రెడీ కోర్టుకు వేసిన 2017లో. మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి పొలిటికల్ హ్యాండిల్ ఉంది మాకు, నువ్వు ఏం మాది ఇది అని దౌర్జన్యంగా వచ్చి మా స్థలంలో ఉండి ఈరోజు అంటే 9వ తేదీ వాళ్ళు వచ్చేసి మా సైట్లో మాది స్థలం అని నన్ను కొట్టి దొబ్బినారు. అంతలోనే మేము పోలీస్ స్టేషన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్కి రాండి మీరు అని మమ్మల్ని పిలుచుకుపోయినారు. ఇక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చినాము మేము వాళ్ళ మీద. వాళ్ళు 15 మంది దాకా వచ్చినారు దౌర్జన్యంగా. మాది ఇది, నువ్వేం చేసుకుంటావు చేసుకోకపోతే నీ కాలం ఉంటే పేపర్లు అంటారు. అరే నేను మీ పేపర్లు చూపిస్తామన్నా కానీ వినడం లేదు. బెదిరిసి భయభ్రాంతులు చేస్తున్నారు మాకు. ఇది ఇట్లా 3 నెలల నుంచి సతాయిస్తున్నారు మాకు న్యాయం చేయండి సార్ అని మేము బ్రతిమాలుతున్నాం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. బకాయిల మీద వడ్డీ రాయితీతో పాటు సకాలంలో పన్ను చెల్లించే వారికి రిబేట్ను కూడా ప్రకటించింది. నంద్యాల పట్టణ పౌరులకు మున్సిపల్ యంత్రాంగం తీపి కబురు అందించింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసిన పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రాయితీ గడువును పొడిగించింది. నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో మార్చి 31 లోపు పాత బకాయిలు చెల్లించిన వారికి ఇచ్చిన 50% వడ్డీ రాయితీ సౌకర్యాన్ని ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించారు. అంటే పాత బకాయిలు ఉన్నవారు ఈ నెలలో చెల్లిస్తే వడ్డీలో సగం వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెలలోనే పూర్తి ట్యాక్స్ చెల్లించే వారికి 5% రిబేట్ లభించనున్నది. మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కమిషనర్ తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ శుభవార్త. ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో ఆ సంవత్సరం ఉన్నటువంటి ట్యాక్స్ అంతా కట్టేటువంటి వాళ్లకు 5% రిబేటు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి ఈ రోజే. వాటికి సంబంధించినటువంటి స్క్రీన్స్ కూడా అన్ని కూడా ఎనేబుల్ అయినాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని ప్రాపర్టీ ట్యాక్స్ ఈ యొక్క ఏప్రిల్లోనే మీరు క్లియర్ చేస్తే ఇంకా 5% రిబేట్ వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారనేసి మరొకసారి అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31తో క్లోజ్ అయ్యేటువంటి ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో అప్పుడు ప్రభుత్వం వారు మొత్తం అరియరు ప్లస్ ఆ సంవత్సరం కరెంటు అంతా ఒకసారి క్లియర్ చేసేటువంటి వాళ్లకు వడ్డీలో 50% రాయితీ ఇచ్చేటువంటి కార్యక్రమం మార్చి 31 వరకు ఉంది. అయితే ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు అన్ని గమనించి దాన్ని ఏప్రిల్ ఆఖరు వరకు మళ్ళీ ఉంచుతూ ఆర్డర్స్ ఇచ్చారు కొనసాగిస్తూ. సో ఈ యొక్క అవకాశాన్ని కూడా ఇంకెవరన్నా లాస్ట్ ఇయర్ సరైనటువంటి ట్యాక్స్ కట్టని వాళ్ళకి దాన్ని కూడా సద్వినియోగపరచుకుంటారనేసి అందరినీ కోరుతున్నాం.
సో రెండు రకాలుగా ట్యాక్స్ పేయర్లకు లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత సంవత్సరానికి సంబంధించి వడ్డీలో 50% రాయితీ వస్తుంది. ఈ సంవత్సరానికి సంబంధించి 5% రిబేట్ వస్తుంది. కాబట్టి మా సచివాలయంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీస్ కానీ అలాగే మున్సిపల్ ఆఫీసులో రెవెన్యూ కౌంటర్లో కానీ సంప్రదిస్తే కనుక మీ యొక్క ట్యాక్స్లు వాళ్ళు క్లియర్ చేస్తారు. అదేవిధంగా క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసులో కూడా మీరు క్లియర్ కావాల్సిన అవసరం లేదు. యాప్ల ద్వారా కూడా పురమిత్ర యాప్ ద్వారా కట్టుకోవచ్చు, అలాగే సిడిఎం యాప్ ద్వారా కూడా కట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఆటోస్ ద్వారా మీ అందరికీ కూడా సమాచారం అందిస్తున్నాం. దీన్ని గమనించగలరని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏబిఎన్ ఆర్కే వ్యాఖ్యలపై వైసీపీ సమరభేరి. ఆర్కేపై తిరగబడ్డ వైసీపీ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నంద్యాల బాల అకాడమీలో ఘనంగా రేపటి పౌరుల నిర్మాణం సదస్సు. నంద్యాలలో భూదందా, బెంబేలెత్తుతున్న బాధితులు. నంద్యాల పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్. మున్సిపాలిటీ శాఖ కీలక నిర్ణయం. నంద్యాలలో రైతన్నల పోరుబాట, కలెక్టరేట్ ముట్టడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.